ప్రభు పేరట అందరికీ వందనాలు. ఈరోజు మనందరము ఈ రీతిగా కూర్చొని దేవుని ఆరాధించి స్తుతించి గణపరచడము దేవునికి ఎంతైనా ఇష్టమైనటువంటి పని. దేవునికి స్తోత్రం. పోయిన శుక్రవారం కూడా మనము కొన్ని విశేషమైన సంగతులు విన్నాము. శ్రేష్టమైనటువంటి వాక్య భాగముల నుండి దేవుడు మనతో అనేక రీతులుగా మాట్లాడాడు. ప్రార్థన ఏ విధముగా చేయాలి, ప్రార్థన ఒక చిన్న ప్రార్థన చేసి మరణమును తప్పించుకున్న వారు ఉన్నారు. ఒక చిన్న ప్రార్థన చేసి ఆత్మతో సత్యముతో విరిగి నలిగిన హృదయముతో కన్నీటితో ప్రార్థన చేసి గర్వఫలాన్ని సంపాదించుకున్న వారు ఉన్నారు. అలాగే ఓ చిన్న ప్రార్థన చేసి దీవెనకరముగా మార్చబడిన వారు ఉన్నారు. ప్రార్థన నీ జీవితానికి ఎంతైనా ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీవు చేసే ప్రతి ప్రార్థన దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వెళ్ళిపోతుంది. కొర్నేలుతో మాట్లాడిన దేవుడు తన దూతను పంపించాడు. కొర్నేలి ప్రార్థన చేశాడు. భయము భక్తి కలిగిన వాడు, దేవుని యందు విశ్వాసము కలిగిన వాడు, తన కుటుంబంతో కలిసి ప్రార్థన చేసేవాడు. కాబట్టి దేవదూత అక్కడికి వచ్చి నిలబడ్డాడు. నిలబడి కొర్నేలి, నీవు చేసిన ప్రార్థనలను, నీవు చేసిన ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. నీ ప్రార్థన పవర్, నీ ప్రార్థనను గూర్చి, నువ్వు చేసిన ప్రార్థనను బట్టి, నువ్వు చేసిన ధర్మ కార్యములను బట్టి, నువ్వు చేసిన మేలులను బట్టి నన్ను దేవుడు పంపబడ్డ దేవుని చేత నేను ఇక్కడికి, నేను వచ్చేయడికి. అయితే దేవుడు నీ విషయమై ఒక ఆకాంక్ష కలిగి ఉన్నాడు. దేవుడు నీ పట్ల ఒక చిత్తమును నెరవేర్చుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఏంటయ్యదేనంటే, నీవు ఎప్పేకు మనుషులను పంపి, అక్కడున్నాడు నా సేవకుడు, అతన్ని పిలిపించుకో, అతడు చెప్పే మాటలు నువ్వు వినాల. దేవునికి స్తోత్రం. మనము చేసే ప్రతి ప్రార్థన, మనము చేసేటువంటి ప్రతి ధర్మకార్యాలు కావచ్చు, ప్రతి క్రియలు కావచ్చు, అన్నీ కూడా దేవుని సన్నిధిలోనికి వెళ్ళిపోతున్నాయి. దేవుడు వాటన్నిటిని పరిశీలించి, వారు ఎలాంటి క్రియలు చేస్తున్నారా, వాళ్ళు ఏ విధముగా ప్రార్థన చేస్తున్నారా, వాళ్ళు ఏ విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారా, వాళ్ళు చేసే మేలు ఎలాంటివి అన్నిటిని గమనించిన దేవుడు తన దూతను పంపించి, అర్థమవుతుందా? నీ ప్రార్థన ఎలాంటిదో తెలుసా? విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే పరలోకం యొక్క తలుపులు తెరవబడతాయండి. నీ విశ్వాస సహితమైన ప్రార్థన పరలోకం యొక్క తలుపులను కదిలిస్తుంది. దేవుని హస్తము నీ మీదకి రావడానికి తలుపులు తెరవబడతాయి. అక్కడ నీవు ఆరాధిస్తున్న దేవుడు, నీవు ప్రార్థిస్తున్న దేవుడు, నమ్మకంగా నువ్వెంత విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తున్నావో ఆ యేసయ్య నీ కొరకు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. నీ ఎడల దాని చిత్తమును బయలుపరచడానికి, నీ ఎడల తన ప్రేమను కనపరచడానికి, నీ కోసమే ఒక మంచి బహుమానమును సిద్ధపరిచి ఉన్నాడు ఆయన. అది నీ కంటికి కనబడదు, నీ చెవికి వినబడలా, నీ హృదయమునకు అందలా. దేవుడు ఏమి సిద్ధపరిచాడు అన్నది అది దేవుని చిత్తమై ఉన్నది. ఒక మనుషుని సంగతులు మనుషులకు మాత్రమే అర్థమవుతాయి. అలాగే దేవునిలో ఉన్నటువంటి సంగతులు ఆయన ఆత్మకి మాత్రమే తెలుసవి. దేవుడు నిన్ను అనాదిగా విడిచిపెట్టాడు. ఆయన నీవు అనాదివి కాదు. నువ్వు అనాదిగా ఉండాలని దేవుడు నిన్ను చేయలా. నువ్వు వ్యర్థమైన జీవితాన్ని జీవించాలని దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకోవాలని, నిన్ను దేవుని కొరకు ఆయన చిత్తమును నెరవేర్చుకోవడానికి, ఆయనను గూర్చి నువ్వు గణపరచడానికి మాత్రమే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆయనను సేవించడానికి మాత్రమే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. అంతేగాని నీ ద్వారా ఏమో సంపాదించాలి, నీ ద్వారా ఏదో చేసుకోవాలి, నీ ద్వారా ఏమైనా కూడగట్టుకోవాలన్న ఆలోచన దేవునికి లేదండి. ఎందుకంటే ఆయన సమస్తమును చేసిన దేవుడు కాబట్టి, ఆయన సర్వాధికారి అయిన దేవుడు కాబట్టి, సర్వ సృష్టికి ఆది సంభూతుడు కాబట్టి ఆయనకు కొదువు అనేది లేదు. రైట్, మంచిది ప్రియులారా, మంచిది. దేవునికి స్తోత్రం. ప్రార్థన అనుభవాన్ని గురించి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తావో చెయ్యి, నీ ఇష్టం. నువ్వు చెప్పే మాటలు నేను వినకపోవచ్చు, నేను చెప్పే మాటలు నువ్వు వినకపోవచ్చు, కానీ నువ్వు చెప్పినా నేను చెప్పినా మనందరి మాటలను కూడా మన తండ్రి అయినటువంటి దేవుడు చెవియొగ్గి ఆయన ఆలకించి, నువ్వు చెప్పే ప్రతి మాట మనందరం ఒకసారిగా ప్రార్థన చేసిన, ప్రపంచం అంతా కలిసి ఒక్కసారిగా దేవునితో మాట్లాడుతూ ఉన్న అందరి మాటలను కూడా వినగలిగేటువంటి దేవుడు మనం ఆరాధిస్తున్న ఆరాధనీయుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. కాబట్టి అంత గొప్ప దేవుని బిడ్డవు నాన్న. నీవు ఒక మంచి ఈరోజు వాక్యంలో నుంచి
మీతో అతి ప్రాముఖ్యమైన సంగతులు దేవుడు మాట్లాడాలని నాతో ప్రేరేపించాడు ఆయన. మీ కొరకు సిద్ధపరచబడినటువంటి వాక్యము, మనందరి కొరకు సిద్ధపరచబడిన వాక్యము ఈరోజు మనం చూస్తాం వాక్యములో.